నిన్ను ఇష్టపడ్డం మొదలు పెట్టాడంట. నీతో జీవితం ప్రారంభించాడట. అది తెలిసి నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా నా గురించి ఆలోచిస్తూ జీవితాన్ని ఎక్కడ పాడు చేసుకుంటాడోనని భయపడ్డాను. ఇక నువ్వున్నావు, తారక్ని నువ్వు చూసుకుంటున్నావు. ఆ నమ్మకం నాకుంది. సో నా గురించి నువ్వు మర్చిపో. లేదు స్వేచ్ఛ, తారక్ సార్తో కలిసి బ్రతికే అవకాశం నీకొస్తే? ఇక నాకు అవకాశం లేదు కదా నీలవేణి. తారక్ సార్ భార్య స్థానంలో నేనున్నాను కాబట్టి ఆ అవకాశం లేదని నువ్వనుకుంటున్నావు. ఆ స్థానంలో నేనే లేకపోతే? ఏం మాట్లాడుతున్నావు నీలవేణి? అవునమ్మగారు, తారక్ సార్ భార్య స్థానం స్వేచ్ఛది. ఆ ప్రేమ అందుకునే అధికారం స్వేచ్ఛది. మధ్యలో వచ్చినా నాది కాదు. అలా అనుకు నీలవేణి. దేనికైనా రాసిపెట్టి ఉండాలి, దేనికైనా అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం ఇంకా నీకోసం ఎదురు చూస్తూనే ఉంది స్వేచ్ఛ. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు నీలవేణి. అమ్మగారు, తారక్ సార్ అంతగా ప్రేమించిన ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే తారక్ సార్ ఎంతో సంతోషపడతారు కదా. ఆయన జీవితం సంపూర్ణం అవుతుంది కదా. కానీ నిన్ను పెళ్లి చేసుకున్నాడు కదా నీలవేణి. మాదే ఉంది అమ్మగారు, ఒక బొమ్మల పెళ్లి లాంటిది. పేరుకి తాళితో ఒకటయ్యాం కానీ తనువులు ఒకటి కాలేదుగా. మా ఇద్దరి మధ్య నిజమైన భార్యాభర్తల బంధం మొదలవ్వలేదుగా. అలాంటప్పుడు ఇంక తారక్ సార్ పక్కన భార్య స్థానం ఖాళీగా ఉన్నట్టేగా. ఏ అమ్మాయి చెయ్యని త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నావు? నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది నీలవేణి. మీరు కూడా ఏంటంటే నేను మళ్ళీ తారక్ జీవితంలోకి వచ్చి నీలవేణి జీవితం నాశనం చేయలేను. స్వేచ్ఛ, నువ్వు బతికున్నావని తెలిస్తే తారక్ సార్ చాలా సంతోషపడతారు. తారక్ సార్ పక్కన భార్య స్థానం నీదే. అది కాదు నీలవేణి. ఇంకేమీ మాట్లాడకు. నేను ఎలా అయినా తారక్ సార్తో మాట్లాడతాను. ఆయన్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను. నీకిష్టమే కదా? మరి నీ జీవితం? నాదే ఉంది స్వేచ్ఛ. ప్రేమించుకున్న మీరిద్దరూ ఒకటవ్వడం ముఖ్యం. తారక్ సార్ సంతోషంగా బతకడం నాకు ముఖ్యం. కానీ నీలవేణి నీలవేణి చెప్పేది నిజమే అనిపిస్తుంది స్వేచ్ఛ. నువ్వు బతికి లేవు అనుకుంటున్నాడు కాబట్టి తారక్ నీ గురించి ఆలోచించడం లేదు. నువ్వు బతికే ఉన్నావని తెలిస్తే వాడు చాలా సంతోషపడతాడు. నిన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. అందుకే నీలవేణి నీకోసం ఇంత త్యాగం చేయడానికి సిద్ధపడింది. నువ్వు తన త్యాగాన్ని అర్థం చేసుకో. మీరిద్దరూ ఒకటైతే తారక్ కూడా నీలవేణి త్యాగాన్ని అర్థం చేసుకుంటాడు. స్వేచ్ఛ,
తారక్ సార్ జీవితంలో నుంచి నేను తప్పుకుంటాను. నిన్ను తారక్ సార్ని నేనే కలుపుతాను, సరేనా? నీలవేణి, నువ్వు అమాయకంగా కనిపిస్తావు కానీ ఆకాశమంత ఉన్నత గుణం నీకుందని నేనస్సలు ఊహించలేదమ్మా. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. స్వేచ్ఛ, మేమింక బయలుదేరతాం. అలాగే ఆంటీ. బాయ్ నీలవేణి. నీలవేణి,